అతను లైబ్రరీ నుండి గబగబా మెట్లు దిగుతున్నాడు. అతనికి కావలసిన పుస్తకం దొరకలేదు. నెల రోజుల నుండి అడుగుతున్నాడు. ఎవరో తీసుకువెళ్లారనే జవాబే వస్తోంది. ఈ ఆర్గనైజేషన్ అంటేనే ఒళ్ళు మంట. మిస్టర్ అభిమన్యు! చప్పట్లతో పాటు పిలుపు వినిపించింది. ఎవరది? వెనకకు తిరిగి చూశాడు. శ్వేత సుందరిలా అందంగా నిలబడింది శాంతి. ఓ మీరా అన్నాడు ఆగి. మీరా? శాంతి రండి అంది. అందమైన కళ్ళు చేపపిల్లల్లా కదలాడాయి. ఆమెకు అతి పొడవైన కనురెప్ప వెంట్రుకలున్నాయి. అదొక అందం. మీకు మాటలొచ్చినే నవ్వాడు. నాకు మాటలు రావా? 5 రూపాయలిచ్చి తాగవద్దన్న సంగతి అప్పుడే మరిచిపోయారా? ముసిముసిగా నవ్విందామె. ఎలా మరిచిపోతాను? ఇదిగో ఆ నోటు. జేబులో చెయ్యి పెట్టి నోటు తీసి చూపాడు. ఆమె ముఖం ప్రసన్నంగా మారింది. సిరి ఎలా ఉంది? ఆ ప్రశ్న నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదా? ఎంఎస్సీలో ఏమంటూ చేరానో ప్రాక్టికల్స్ అంటూ పరుగులు పెట్టిస్తున్నారు అంది. సిరి ఎంఎస్సీ చేయదా? తనకు సీట్ రాలేదు. ఇద్దరూ బస్టాండ్ వరకు వచ్చారు. మీరు ఎక్కడుంటున్నారు? లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను. ఇద్దరూ బస్టాప్లో ఆగారు. బస్సొచ్చి ఆగింది. అంతే. అక్కడున్న 10-15 మంది విద్యార్థులు చేరి కండక్టర్ను కిందకి లాగి ఎడాపెడా వాయించారు. ఏమైంది? అతడిని ఎందుకు కొడుతున్నారు? గబుక్కున వాళ్లలో జొరబడి కండక్టర్ను విడిపించాడు. వీడెవడరా పానకంలో పుడకలా వచ్చాడు? వస్తే చచ్చాడన్నమాట. ఏయ్, మర్యాదగా వదులు. వాడికి మర్యాద ఏమిట్రా? కండక్టర్కు తగిలించినట్టు 4 తగలిస్తే సరి. ఒక అతను పకపకా నవ్వాడు. అభిమన్యు అయోమయంగా చూశాడు. విద్యార్థుల వీరు? అచ్చూసిన ఆంబోతులా? వారు తన్నినా తనేం అనలేదు. వారి సంస్కారం అది. తగలనియండి. మీరు తగలనిచ్చే కోర్సు చేస్తున్నారని తెలీదు అన్నాడు కాస్త ఆవేదనగా. వీడెవడ్రా గాంధీగారి శిష్యుడైనట్టు మాట్లాడతాడు? ఏంట్రా మాదచ్చర్, చావాలనుందా? ఓ యువకుడు నవ్వుతూ మోహన్ బాబు స్టైల్లో అడిగాడు. నీ వృత్తి నీ చదువు చంపడానికేనా? కండక్టర్ను ఎందుకు కొట్టారు? తీక్షణంగా అడిగాడు. అడగడానికి నువ్వెవరోయ్? కొడతాం తంతాం. నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. ఇతను కొత్తగా హాస్టల్లో సూపర్విజన్కి వచ్చాడ్రా. మన ఖర్చు మీద మిగుతున్నాడు. అందుకే ఆ పొగరొచ్చింది. లేకపోతే ఈ ఏరియాలో మనల్ని అడిగే దమ్ములెవరికున్నాయి? ఓ కుర్రాడు నిర్లక్ష్యంగా సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు. అతడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అవును, తనకు హాస్టల్లో సీట్ ఇచ్చినాడు సాయంత్రం థామస్ గారి కారాపి కర్ర విసిరాడు. ఏం లెక్చర్ దంచుదామని ఆలోచిస్తున్నావు బ్రదర్? మరో కుర్రాడు అడిగాడు. అభిమన్యు అసహాయంగా చూశాడు. వారితో పాటు ఉన్నవారు ఇంకా దారుణంగా అమ్మా అబ్బా అని మాట్లాడుతున్నారు. అభిమన్యు జాగ్రత్తగా కండక్టర్ను బస్సు ఎక్కించబోయాడు. నో, ఒరే తొత్తు, నీ ప్రతాపం హాస్టల్లో చూపరా, ఇక్కడ కాదు. ఆ కండక్టర్ మాకు క్షమార్పణ చెప్పాలి. అవును, మమ్మల్ని పాసులు టిక్కెట్లు అడిగే దమ్ములు వీడికి ఎక్కడివి? ముక్తకంఠంతో అరిచారు కొందరు. నా డ్యూటీ నేను చేస్తే దమ్ములా నేనెందుకు చెప్పాలి? కండక్టరు యువకుడే. అతను రోషంగా అన్నాడు. కండక్టర్ గారు, మీది తప్పని, మీరు అభిమానం లేనివారని అనను. కాని అనువుగాని చోట అదుకులు మనరాదు. వాళ్లకు మంచి చెడు తెలిస్తే ఈ బస్సులు ఎలా నడుస్తున్నాయి, మనం ఎందుకు టిక్కెట్లు కొనాలని ఆలోచించేవారు. చెప్పు, నీకొచ్చిన నష్టమేం లేదు. అనునయంగా అతని భుజం తట్టాడు. కండక్టర్ ఏమనుకున్నాడో ఒక్కసారి అభిమన్యు వైపు చూసి వాళ్లకు క్షమార్పణ చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా చూస్తుండగానే బస్సు కదిలిపోయింది. గొల్లున ఏదో విజయం సాధించినట్టు నవ్వారు. అదో పైశాచిక ఆనందం. తన తోటి మానవుడు తన ముందు తల వంచుకుంటే కలిగే ఆనందం అది. అభిమన్యుకు ఆవేశం ఉప్పెన్లా వచ్చింది. అయినా మాట్లాడలేదు. వారు రెచ్చిపోయి ఉన్నారు. ఇంకా రెచ్చగొట్టడం భావ్యం కాదు. నవత కోరే యువత చావింతేనా? బస్ కండక్టర్లు, బజార్ను వెళ్లే ఆడపిల్లలపైన ప్రతాపం. ఒరే శరత్ బాబు, వీడు హాస్టల్కొచ్చి ఎన్ని రోజులైందిరా? ఒక అతను అడిగాడు. 1 నెల రోజులైందేమో. ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా తన ఉంగరాల జుట్టు ఎగరవేశాడు. 1 నెల రోజుల నుండి పొట్టుపట్టలేదా? ఏదో నీతులు చెబుతున్నాడు అన్నాడు మరో యువకుడు. అర్భకుడని వదిలేశాం అన్నాడు అతిశయంగా. ఇలాంటి నల్లులను నలపడం ఎంతసేపు? మన నటభ్రష్ట సినిమా ఆడుతుందట, చూద్దామా? నటభ్రష్ట సినిమాకు రానురా. మన నటరుద్ద చాలా బాగా యాక్ట్ చేశాడట, వెళదాం. ఏదో వాడి బొమ్మ చూడబులుగా ఉంటుంది. అవును, ఆ డైలాగులు వినబులుగా ఉంటాయి. వారిలో ఒకడు అభిమన్యు వైపు తిరిగాడు. ఒరే నాయనా, మన పేరేంటి? హాస్టల్లో జాయింట్గా మనకు పేరు పెట్టారా? నాకు తెలీదే అన్నాడు అభిమన్యు. అతను చిచ్చుబుడ్లా ఎగిరాడు. చిందులు వేశాడు. ఆపవోయ్ నీ అధిక ప్రసంగం. నీ పేరేంటి అన్నాడు.
ఓహో, నా పేరా అభిమన్యు. వీరాభిమన్యు కదా. ఇదిగో, ఎప్పుడు టించరు బ్యాండేజీ దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, అర్థమైందా అన్నాడు. అబ్బే, నాది ముద్దుబుర్ర కాదు అన్నాడు అభిమన్యు కాస్త వెటకారంగా. పదరా, సినిమాకు టైం అయింది. వాడెక్కడికి వెళ్తాడు? మరొకతను లాక్కుపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక అభిమన్యు తిరిగి చూశాడు. చిగురుటాకులా కంపిస్తూ నిలబడుంది శాంతి. అతను ముఖానికి ప్రసన్నత కులుంకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏంటి శాంతి, అలా నిల్చుండిపోయామేం? వాళ్ళ జోలికి పోయారా అంది ఎండిపోయిన నాలుకను తడి చేసుకుంటూ. వాళ్ళు మనుషులే, నేను గత సంవత్సరం వాళ్లలోని వాణ్ణే నవ్వాడు. ఆమె మాత్రం నవ్వలేకపోయింది. అలా ఒంటరిగా మళ్ళీ ఎప్పుడూ సాహసం చేయకండి అంది. జంటగా మీలాంటి వారు నా లాభం లేదు కదా. మీ ధైర్యం ప్రతాపం నినాదాల వరకే అన్నాడు కవ్వింపుగా. అది కాదు అభిమన్యు, వాళ్ళందరూ మీరొక్కరు అంది భయంగా. ఇంకా నిల్చున్నారేమోనని చుట్టూ చూసింది. అందరూ చెడ్డవారు కాదు. 5-6 మిగతా వారిని మిస్గైడ్ చేస్తారు. కొందరు ఒత్తిడికి లోనైతే మరికొందరు మనకెందుకని ఉపేక్షిస్తారు అన్నాడు. శాంతి తేలిగ్గా నిట్టూర్చింది. లేడీస్ హాస్టల్ దగ్గరే, నడిచిపోవచ్చు. కానీ వీళ్ళు దారి పొడవునా అనే మాటలు భరించాలి అంది. సమాన హక్కులు సమసమాజ నిర్మాణం కోరుకుంటే ఇలాంటి విషయాలు తట్టుకుని నిలబడాలి అన్నాడు. అవుననుకోండి, ఒక ప్రశ్న వేసేదా? పర్మిషన్ కావాలని అనలేదే. సిరి మిమ్మల్ని ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది. దానికి ఆ దూకుడు తన గారాభం వల్ల వచ్చింది. ప్రశ్న అడుగుతానని స్టేట్మెంట్ ఇచ్చేశారు. పకాలన నవ్వాడు అభిమన్యు. అతను ప్యాంటు ఇన్షర్ట్లో ఎంతో బాగున్నాడు. చెదిరిన క్రాఫు, పొందిగ్గా దిద్దినట్టున్న కనుబొమ్మలు, 2 కనుబొమ్మలను వంచినట్టున్న మీసకట్టు, అందంగా హుందాగా కనిపించాడు. పరీక్షల్లో ఇలాంటి పొరపాట్లు చేస్తే 0 పెడతారండోయ్. మీరేం వేళాకోళం చెయ్యొద్దు. అదంటే మీకెందుకిష్టం లేదు? అతను ఏమనలేదు. ఇంతలో వారి ముందు నుండి ఓ స్కూటర్ వెళ్ళింది. 10 గజాలు ముందుకు వెళ్ళి అతను ఆపాడు. మిస్టర్ అభిమన్యు, హాస్టల్కేనా? అవును. మీరు పదండి, నేనొస్తాను. చెయ్యూపాడు. స్కూటర్ వెళ్ళిపోయింది. అతను సుభాష్ అని మా క్లాస్మేట్ అంది శాంతి. అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉండడమేమిటి? పూల రంగళ్ళా ఉన్నాడు. బాగా ధనవంతులట. కట్నాల అంగడిలో బేరం పలకాలని చదువుతున్నాడు అందామె. అతను కాని కట్నం లేకుండా మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు. సమ్మతమేనా? వాట్ యు మీన్? ఆమె ముఖం ఎర్రబడింది. నేనంత కానిమాట ఏమన్నానండి బాబు? అతను ధనవంతుడు, అందగాడని అతన్ని చేసుకోవడమేనా? అతని స్టేటస్కు తగనని అందరూ అనుకుని సానుభూతి చూపుతుంటే అది ఎంత నరకమో ఆలోచించారా అంది రోషంగా. భేష్ భేష్, సభాముఖంగా అంటే సన్మానం చేయించేవాణ్ణి. ఆ సూత్రమే నాకు వర్తించదా? నేను మీరు ఒకటెలా అవుతాం? సిరి మీకు మేనరికం. దాని స్వభావం మీకు బాగా తెలుసు. తెలుసు కాబట్టే నా సంపాదనలో ఆమెను సంతోషపెట్టలేను. తండ్రి సంపాదనతో సంతోషంగా ఉండలేం. సంతోషంగా ఉండాలంటే నా వ్యక్తిత్వం ఆత్మాభిమానం చంపుకోవాలి అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. అదిగో మీ బస్సు. ఆమె అటు చూసి చటుక్కుని ఎక్కేసింది. చెయ్యి ఊపుదామన్నా వీలు కాలేదు. జనం కూరినట్టున్నారు బస్సులో. అదొక పక్కకు ఒరిగిపోయింది. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎవరు మీరు? అరే, నన్ను గుర్తుపట్టలేదా? మీ హాస్టల్లో ఉంటాను. ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదు. నేను లేనులేండి, సిలోన్ టూర్ వెళ్ళాను అన్నాడు. ఓహో అన్నాడు. నా పేరు నరేష్ సార్. నాకు చాలామంది పెద్దవారితో పరిచయం. మీరు ఫ్రీ బోర్డర్ రూట్ కదా. నాకు చెప్పండి, మీకేం కష్టం కలిగినా సహాయం చేస్తాను ఎంతో సానుభూతిగా పలికాడు. నేను ఫ్రీ బోర్డర్నని ఎవరు చెప్పారు? అందరూ అనుకున్నారులేండి. నేను ఫ్రీ బోర్డర్ని కానీ నన్ను సూపర్వైజ్ చేయమని ఫ్రీ బోర్డింగు లాడ్జింగ్ ఇచ్చారు అన్నాడు కాస్త తీక్షణంగా. ఈజ్ ఇట్? మీరు ఆ శరత్గాడితో మాట్లాడుతున్నారు, అందుకే హెచ్చరిస్తున్నాను. వాడు రౌడీ సార్. కాస్త దగ్గరగా వచ్చాడు. అతను రౌడీ అయితే నాకేం, ఇంకేమైతే నాకేం అన్నాడు కాస్త నిర్లక్ష్యంగా. అది కాదండి, వాడు కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు. మీకెలా తెలుసు? మాకు తెలుసు, కావాలంటే అడగండి. వాడు ఏఐఎస్ఎఫ్కు మెంబర్ అండి అన్నాడు. అతనేం మాట్లాడలేదు. నరేష్ చాలా విషయాలు చెప్పాడు. అతను చెప్పింది సోది అనిపించిన కొన్ని విషయాలు బయటపడ్డాయి. కొందరు విద్యార్థులకు ప్రతిరోజు అతిథులొస్తారని, మరికొందరు గత సంవత్సరం చదువు మానేసిన వారి స్థలాల్లో ఉంటారని, అది కమిటీ గాని అధికారులకు గాని తెలియని విషయాలు. నువ్వే పార్టీకి చెందినవాడివి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుకు చెందినవాణ్ణి సార్. ఈ కాలంలో అన్నం నీళ్లు లేక బ్రతకచ్చు గాని పార్టీ లేక బ్రతకలేమండి.
పార్టీ ప్రయోజనంకై కేటాయించాలి గాని స్వార్థ ప్రయోజనాలకు కాదు అన్నాడు. మీరే పార్టీ? నాకు పార్టీ ఎందుకు? అన్ని పార్టీలు నావే. మంచి ఎక్కడ జరిగితే అదే నా పార్టీ అనుకో అన్నాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదు. హాస్టల్ రావడంతో ఇద్దరూ విడిపోయారు. కాసేపు తన గదిలో కూర్చుని బయట గొడవ వినిపిస్తే లేచి బయటకొచ్చాడు. ఏంటి మిస్టర్? ఏయ్, ఒళ్ళు బలిసినదిబే. నా ఇష్టం వచ్చినంత తింటాను, ఇష్టం లేకపోతే పారేస్తాను. నర్సింగ్ డైనింగ్ హాల్ దగ్గర నిలబడి బూతులు తిడుతున్నాడు. ఏం జరిగింది మిస్టర్? నీ పెండ్లి జరిగింది, నీకు చెప్పాలనా? ఓయ్, నీ అసంటోళ్ళు 1000 మంది వచ్చిండ్రు పోయిండ్రు. సాన్ జైకి మరి. ఏం జరిగిందని అడిగితే కోపమైతే ఎలాగండి? నోరు మూసుకుని పోరా రైలు బండి. నరసింహ నోటికి హద్దు పద్దు లేదని అర్థమైంది. అతను తిట్టే తిట్లకు అందరూ జడుస్తారని ఊహించాడు. దూరంగా నిలబడి తమాషా చూస్తున్న వార్డెన్ దగ్గరకు వెళ్ళాడు. ఏం జరిగింది? ఏం లేదండి, రోజు ఉండే గొడవ. అతని గెస్ట్ వచ్చాడు, భోజనం పెట్టలేదని కోపం. అతనికి కోపం రావడానికి కారణం అక్కర్లేదు. రోజుకొకసారి అలా అందరినీ తిట్టకపోతే అతన్ని బలహీనుడని అనుకుంటారని భయం అన్నాడు. ఆయనకేం సార్ అలా అంటారు? అబ్బబ్బా, ఆ తిట్లు భరించలేక మేం చావాలి. అమ్మ అబ్బా మీద నుండి దిగడు. అసిస్టెంట్ ముఖం మార్చాడు. వీళ్ళెవరు? భావి భారత పౌరులు, రేపటి దేశ నిర్మాతలు. విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి ఉంటే మూర్ఖులు పల్లెటూరి పాలిటిక్స్ ఇంకా ఎంత దారుణంగా ఉంటాయి. నరసింహ గారు, ఏంటండి విషయం? ఈ సాలిగాళ్ళు లాస్ట్ ఇయర్ అంతే. నాకు గెస్ట్లు వస్తారని కడుపు మంటతో తీసేసిండ్రు. మా విద్యార్థుల సొమ్ము మీ అమ్మదా? కర్ణ కఠోరంగా ఉన్నాయి ఆ తిట్లు. మా అమ్మ సొమ్ము కాదు, విద్యార్థుల సమిష్టి ఖర్చు. నీ గెస్ట్లే ఎందుకు తినాలి? అందరి గెస్ట్లు వస్తారు. ఇదిగో, ఎక్కువ తక్కువ నకరాలు మన దగ్గర సాగవు. మాలో మాట్లాడుతున్నావు. నరసింహ అభిమన్యు కాలర్ పట్టుకున్నాడు. వదులు, నువ్వు నరసింహ అవతారానివని చాలా మురిసిపోతున్నట్టున్నావు. దులపరించేశాడు. నీ మగతను అర్భకులైన వారి మీద కాదు చూపించేది, అన్యాయం చేస్తున్న అధికారుల మీద, ఆ అధికారులను నియమించిన పాలకుల మీద, పాలకులను ఎన్నుకునే ప్రజల మీద తిరగబడు. నా చెయ్యి మంచిది కాదు. నా చెయ్యి మంచివాళ్లకు మంచిది, చెడ్డవాళ్లకు చెడ్డది. ఏంది బే? చెయ్యెత్తాడు. ఆ చెయ్యి పట్టి ఆపాడు అభిమన్యు. కొందరు విద్యార్థులు పోగయ్యారు. ఇది మీ వసతి గృహం, మీరంతా డబ్బిస్తున్నారు. అధికారం ఉన్నవారి అతిథులే ఎందుకు భోజనం చెయ్యాలి? అభిమన్యు అడిగాడు. అవును, అన్యాయం. ఇది ఏ ఒక్కరిది కాదు. కొందరు విద్యార్థులు ముందుకొచ్చారు. అభిమన్యు అతని చెయ్యి వదిలిపెట్టాడు. నరసింహ తగ్గిపోయాడు. అందరూ ఆలోచించండి. ఒక్కరి సొమ్ము అందరూ ఎందుకు ఖర్చు చేయాలి? ఇటు మెస్సు లాసులో నడుస్తోంది, అటు ఒకరిద్దరు లాభం పొందుతున్నారు. ఇది అన్యాయం కాదా? అవును, ఈ అన్యాయాన్ని అరికట్టాలి. అందరూ పట్టుబట్టారు. అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. 2 రూపాయలు కోటా మాస్టర్కిచ్చి తన గెస్ట్ వివరాలు ఇవ్వాలి. లేని పక్షంలో తమ అతిథిని చెప్పక తీసుకొస్తే 10 రూపాయలు ఫైన్ కట్టాలి. అది బోర్డర్స్ వసూలు చెయ్యాలి. ఆ పూటక గండం గడిచిందని సంతోషించారు. శిరీషకు అవమానంగా ఉంది. తనను అభిమన్యు కాదండమా. తనకేం తక్కువ? అందం, ఐశ్వర్యం, కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిచ్చే తల్లిదండ్రులు. ఆమె అభిమన్యును ప్రేమించలేదు, విరహవేదన అనుభవించలేదు. కాని తల్లి అతనిని పొగిడినప్పుడు ఒక రకమైన అభిమానం పెంచుకుంది. ఆమె అహం దెబ్బతింది. అతన్ని అవమానించాలి, తన కాళ్ళ మీద పడేలా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఎలా ఎలా ఆలోచించి తల బద్దలు కొట్టుకున్నా తోచలేదు. డాడీ! ఆమె తండ్రి గదిలోకి వెళ్ళింది. ఏంటమ్మా? అతను ఆప్యాయంగా అడిగాడు. డాడీ, అతను అతను నోట మాట రాలేదు. అతనెవరమ్మా? అభిగడొచ్చాడా? అతని ముఖంలో రంగులు మారాయి. రాలేదు, కాని అతను అన్న మాటలు తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది. డామిట్! ఆమె పళ్ళు పటపటా కొరికింది. నాకు కోపంగా లేదనుకున్నావా సిరి? వాడికి అనుభవించే అదృష్టం లేదు అన్నాడు నిట్టూర్చి. డాడీ, అతన్ని కాళ్ళబేరానికి రప్పించాలి. మనము అంతకు దిగజారి మాట్లాడవలసిన పనిలేదు. ఆ హాస్టల్లో కిరస్తాని వాడి సహాయంతో చేరాడుగా, వాళ్లే బుద్ధి చెబుతారు అన్నాడు. వాళ్ళెందుకు బుద్ధి చెబుతారా డాడీ? నాలాంటి వాడి ముందు ఆదర్శాలు వల్లించి మాగాడయ్యాడు. వాళ్ళ ముందు వల్లిస్తే తంతారు. మొన్ననే తన్నబోయాడట నరసింహ అనే కుర్రాడు. ఏదో నా మేనలుడని దయతెల్చారు అన్నాడు గర్వంగా మీసం మేలేసి. మీరెందుకు చెప్పారు డాడీ? నేను చెబుతానా? వాడే చెప్పుకుని ఉంటాడు అన్నాడు అసహ్యంగా ముఖం పెట్టి. అక్కడ అభిమానం అడ్డు రాలేదా? తండ్రి కూతుళ్ల సంభాషణ వింటూ పద్మావతి ఆ సంభాషణ ఇష్టం లేనట్టు ముఖం చిట్లించుకుంది. ఇదిగో, మనం అందరం ఎక్కిస్తామన్నాం. అతనికి అదృష్టం లేదు. ఆ విషయాలెందుకు? సిరి చదువాపించి ఏదైనా మంచి సంబంధం చూడండి అంది పద్మావతి. ఓహో, ఏంటే?
అతను వద్దంటే మనం పెళ్లి సంబంధాలు వెతకాలా? పక్కపక్క నవ్వాడు చిత్తరంజన్. నేనన్న దాంట్లో అంత హాస్యం ఏం కనిపించింది? పిచ్చిదానా, 4 సంబంధాలు రెడీగా ఉన్నాయి. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అన్నాడు. మనకు 4 అక్కర్లేదు గాని ఒకటి చూడండి చాలు అన్నదామె. అయితే వివరాలు చెబుతాను. మీకు నచ్చితే పెళ్లి చూపులకు రమ్మంటాను సరే అన్నాడు. నాకిప్పుడే పెళ్ళొద్దు అనేసి లోపలికి వెళ్ళింది శిరీష. అయినా వివరాలు విందామన్న కుతూహలంతో చెవులు ఇటు పెట్టి నిల్చుంది. ఒక అబ్బాయి డాక్టర్, ఒక్కడే కొడుకు, బోల్డు డబ్బుంది. ₹1,00,000 డొనేషన్ ఇచ్చి, ఓ స్టాప్ ఇట్ అంకుల్, అప్పర్ స్టోరీ ఖాళీ అయి ఉంటుంది. అప్పుడే వచ్చిన శాంతి అంది. రా శాంతిరా, నీ ఫ్రెండ్ సిగ్గుపడి లోపల దాక్కుంది. నువ్వైనా వివరాలు విను మరీ చిత్తరంజన్ పిలిచాడు. ఓఎస్ అంకుల్, క్వాలిఫికేషన్తో పాటు కలరు ఫిగరు చెప్పు. ఫిగరా? అవును, ఒకటి అతని ఫిగరు, రెండవది అతడిని కొనే ఫిగరు అంది. భలే దానివి సిరి, శాంతి వచ్చింది. హాయ్ శాంతి. సిరి వచ్చి శాంతిని లాక్కెళ్ళింది. హాయ్, ఇంట్లో ఏం చేస్తున్నావే? డిన్నిన్ రాబిన్, మిల్స్ అండ్ బూన్స్, క్రోనిన్ నవలలు చదువుతున్నాను అంది. అయితే పెళ్లికి ప్రిపరేషన్ అన్నమాట. అన్నమాట తమ్ముడి మాట ఏం లేవు. ప్రేమ కథలు చదివితే పెళ్లికి ప్రిపరేషనా? అంతే కదా, నవ్వింది శాంతి. షటప్. రోజూ చూసే సమస్యలు కష్టాలు ఆ కథల్లో కూడా ఎందుకు? నీ చదువు ఎలా ఉంది? చదువు చదువులాగానే ఉంది. మా పిన్ని సణుగుడు బదులు వార్డెన్ గొణుగుడు వింటున్నాను అంది. మా బావగారి దర్శనమైందా? ఆహా, అత్యంత అద్భుతమైన పరిస్థితుల్లో అయింది. విద్యార్థులు పచ్చడి పచ్చడి చేస్తారనుకున్నానే. అతని గుండె నిబ్బరానికి జోహార్లు అంది. నిబ్బరమా పాడా? ఏం చేయలేని పరిస్థితుల్లో సూక్తులు వల్లించుంటాడు అంది నిరసనగా. శాంతి ఏదో అనే లోపల చిత్తరంజన్ గారు పిలిచారు. వేడివేడి పొంగడాలు వేసి పెట్టింది గంగమ్మ. అందరూ బల దగ్గర చేరారు. ఇప్పుడు చెప్పండి అంకుల్ అంది శాంతి. మరొక వరుడు అమెరికా రిటర్న్డ్ ఇంజనీరు, 4 కొడుకుల్లో ఆఖరివాడు. ఎంబీఏ చేశాడు. 3 అన్నలు అమెరికాలో సెటిల్ అయ్యారు అన్నాడు. "ఉహుం, లాభం లేదంకుల్. ఆర్జించాలన్న తపనే తప్ప బొత్తిగా జాతీయభావం లేదు." నీ ముఖం. పద్మావతి నవ్వింది. అదీగాక మనకు అనుకూలంగా లేదా సంబంధం? 3 అన్నలు అక్కడే ఉన్నారు కాబట్టి ఈ పుణ్యపురుషుడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మన అమ్మాయి మన కళ్ళ ముందుండదు. లాభం లేదు అంది ఆలోచిస్తున్నట్టు ఫోజు పెట్టి. యు ఆర్ కరెక్ట్ శాంతి. చిత్తరంజన్ గారు చేయి కడుక్కుని పైపు వెలిగించాడు. మా దూరపు బంధువుల అబ్బాయే శాంతి. ఎలక్ట్రికల్ బల్బుల ఫ్యాక్టరీ పెట్టాడు. బీకాం పాస్ అయ్యాడు. సిటీకి దగ్గరలో 30 ఎకరాల స్థలం ఉండేది. ఎకరం ₹1,00,000 అమ్మారు. అతనికి వెనక ముందు ఎవరూ లేరు. కన్సిడర్ చేయవలసిన కేసు. మన సిరి డాక్టరు కలెక్టరే మగాడు అనుకోకపోతే అంది శాంతి. ఏ శాంతి, హైదరాబాదు నీళ్లు వంటబట్టినట్టున్నాయే అంది. ఏమ్మా, హైదరాబాదు నీళ్లలో సూర్యకరముందా? షటప్. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి పెద్ద కాంట్రాక్టరు. వెనక ముందు ఎవరూ లేరు. బాబాయ్ దగ్గర ఉన్నాడు. తండ్రి ఆస్తి 10 లక్షల వరకు ఉంది అన్నారు ఆయన పైపు చేత పట్టుకుని. ఇది అనుకూలమైన కేసే అంకుల్. అవును, ఇద్దరూ అందంగా ఉంటారా అంది. అతను ఫోటోలు ఇచ్చాడు. లాభం లేదంకుల్. కొందరు ఫోటోల్లో ఎంతో బాగుంటారు. బయట చూసి భరించలేం అంది శాంతి. నేను చూశాను కదమ్మా. ఈ కుర్రాడు ఒక ఛాయి తక్కువైనా స్మార్ట్గా ఉంటాడు. ఇతను మంచి రంగు, కాస్త పేలిపోయినట్టుంటాడు అన్నారాయన. అయితే ఫిగర్ చెప్పలేదు? డైరెక్ట్గా ఏం చెప్పలేదు గాని వాళ్ళు 2 లక్షలు, వీళ్ళు 1,00,000 అంటూ కబుర్లు పెట్టారని హింట్ ఇచ్చారు. అయితే బొత్తిగా లాభం లేదంకుల్. ఆదర్శాలను అడ్డు పెట్టుకుంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావు. మనకు లేదా? అడిగినంత ఇస్తాను. ఓకే, మరి వీళ్ళ పేర్లు చెప్పలేదు. ఈ పాలిపోయినట్టుగా ఉన్న అతని పేరు రామారావు. బొత్తిగా టేస్ట్ లేదు. మిగతా అన్ని నచ్చితే మోడ్రన్గా రామ్ అని పిలుచుకోవచ్చు అంది తేలిగ్గా. రెండో అబ్బాయి పేరు శశాంక్. చాలా బాగుంది అంకుల్. శాంతి ఇంకేదో చెప్పబోయింది. తొందరపడకు. వాళ్ళ తాత పేరు శేషయ్య. అదే పేరు, కానీ కాలేజీ కొరకు శశాంక్ అని పెట్టుకున్నాడు అన్నాడు. ఎలా పెట్టుకున్నా మంచి మనసుంటుందని ఆశిద్దాం అంది క్రియగంట శిరీష వంక చూస్తూ. ఆమె ముఖం అప్రసన్నంగా ఉంది. ఏంటే ఆ ఫోజు? పెళ్ళి నీకు తల్లి అంది కితకితలు పెడుతూ. పో, నాకు వాళ్ళెవరిష్టం లేదు అంది. మీ బావ ఇష్టమా? సో మా ప్రయత్నాలేం ఫలించావు. ఆకాశ వీధిలో హాయిగా తిరిగావు. అందుకో ఈ ప్రేమలేఖ అంటూ నువ్వే గాలితో కౌరంపుకో తల్లి అంది. నేనేం చేతిలో చెయ్యేసి చెప్పు బావా అనలేదు. ఆ డాక్టర్ గారి సంబంధం ఖాయం చేయమను అని లేచిపోయింది. సిరి సిరి, అతను డొనేషన్ ఇచ్చాడే. 190 మంది డొనేషన్ ఇచ్చి చదువుతున్నారు. లంచం ఇచ్చి లేదా కాపీ పాస్ అవుతున్నారు అంది.
శాంతి గుడ్లు వెళ్ళబెట్టింది. కొన్నాళ్లుగా కన్నెపిల్లల కోరికల్లో డాక్టర్ ఒక తీయని కలయ్యాడు. ఎందుకో అర్థం కాలేదు. కట్నాల సమస్య కన్నా ముందు ఎవరైనా పరిశోధిస్తే బావుండు. డాక్టరేం మగవాడా? అలాగే చూద్దాం అని చిత్తరంజన్ అనేసరికి ఈ లోకంలోకొచ్చింది. తండ్రి కూతుళ్ల ముఖాలు ప్రసన్నంగా మారాయి. తండ్రి కూతుళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టేనా? పద్మావతి అడిగింది. ఆమెకెందుకో మనసు అటు ఇటుగా ఉంది. ఇంకా ఆలోచన దేనికి? డాక్టర్ వనమాలి రేపు ఆదివారం నాడు పెళ్లి చూపులకొస్తాడు అన్నాడు చిత్తరంజన్. అంకుల్, ఏంటి? ఏం పేరు? వనమాలి అన్నారాయన. పేరు మాత్రం ప్రత్యేకంగా ఉంది అంది. మనిషి ప్రత్యేకంగా ఉంటాడమ్మా అన్నాడాయన. శాంతికెందుకో చాలా తేలిగ్గా హాయిగా ఉంది. ఎందుకు అంటే ఎందుకని జవాబు చెప్పుకోలేదు. తను అభిమన్యును ఆరాధిస్తోందా ఏమో. ఆదివారం నువ్వు మాత్రం తప్పక రావాలి శాంతి, లేకపోతే నాకు కాలు చెయ్యి ఆడినట్టుగా ఉంటుంది అంది పద్మావతి. ఆ విషయం మీకు చెప్పాలా? నవ్వింది శాంతి. ఆ అభిగడికి ఫోన్ చేస్తాను అన్నారాయన. వాడికెందుకు? వాడు మన వైభవం కాబోయే అల్లుడు చేసే మర్యాదలు చూసి కుళ్ళికుళ్ళి చావాలే అని ఫోన్ తిప్పాడు. హలో, అభిమన్యును పిలవండి అన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత అతను ఫోన్ దగ్గరకొచ్చాడు. హలో అబ్బి, నేనేరా. నాకు నమస్కారాలు క్షమార్పణలు ఎందుకు గాని ఆదివారం నువ్వు రావాలి. మాకు మగబిడ్డలు లేని లోటు తీర్చాలి. నేను ఆలోచించాను. నిజమే, వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జులుగా ఉండాలి. ఏర్పాట్లు నువ్వే చూడాలి. అసలు విషయం చెప్పలేదు కదూ. మన శిరీషను చూసుకోవడానికి వరుడొస్తాడు. డాక్టరు నువ్వే చూస్తావుగా. ఫోన్ పెట్టేశాడు. మరో నెంబర్ డైల్ చేశాడు. హలో, నేను చిత్తరంజన్ను. మీరు వనమాలిని తీసుకుని వచ్చేయండి. ఆదివారం లంచ్ ఇక్కడే. అతికితే కతకదు అన్నది పాత పద్ధతి. ఎదురు చూస్తుంటాను. కారు పంపనా? భొళ్ళున నవ్వాడు చిత్తరంజన్. మీకు లేదని కాదు, మర్యాదలయ్యా బాబు, మర్యాదలు అన్నాడు. అతను మరో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. పద్మ, వంట వాళ్ళని పిలిపించు అన్నాడు. ఎందరొస్తారట? అలగా జనంలా ఎందరొస్తారని అడుగుతామా? అడిగితే తప్పే ఉంది. శాంతి, ఇది బొంబాయి కాదు, ఆంధ్ర. అన్నానికి కరువు లేదు. 100 మందికి వంట చేయించు అన్నాడు హుందాగా. అలాగే అంది పద్మావతి. శాంతి ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయింది. అభిమన్యు లాల్చీ పైజామా వేసుకుని చెప్పులు వదిలి పడుకోబోతూ ఎదుటి బిల్డింగ్ వైపు చూశాడు. కొన్ని గదుల్లో లైట్లు వెలుగుతున్నాయి. చదువుకుంటున్నారు కాబోలనుకుని వెనక్కు వాలబోయాడు. అద్దాల కిటికీ నుండి 5-6 నీడలు కొట్టుకుంటున్నట్టు కనిపించాయి. అతను ఒక్క నిమిషం జాగ్రత్తగా చూసి ఏదో శంకించి గబగబా ఆ గదుల వైపు వెళ్ళాడు. ఒక గదిలో 5-6 విద్యార్థులు ఘర్షణ పడుతున్నారు. ఏంటని అడిగితే ఎవరూ జవాబు చెప్పరు. ఏమైంది? నీ తద్దినమైంది. అభిమన్యు చూశాడు. శరత్బాబు నిర్లక్ష్యంగా మంచం మధ్యలో కూర్చున్నాడు. ఇద్దరు కిసుక్కున నవ్వారు. ఓహో, నా తద్దినానికి తమరు బ్రాహ్మల ఈ తతంగమంతా? నవ్వాడు అభిమన్యు. పచ్చిపుండుపై కారం రాసుకున్నట్టు నవ్వాడు కోపంగా రౌద్రంగా అతను. చూడండి అభిమన్యు గారు, వీళ్ళు రోజు అర్ధరాత్రి వరకు పేకాడుతూ గడుపుతారు, గట్టిగా అరుస్తారు. ఒక అబ్బాయి దీనంగా చూశాడు. అతను మెడిసిన్లో 3rd ఇయర్లో ఉన్నాడట. నోర్మీరా, మహా మార్కులొచ్చి చదివినట్టు. మీరు వెళ్ళి చదువుకోండి. ఆ మెడికల్ విద్యార్థిని పంపించాడు. మంచం మీద ఉన్న పేకవంక చూశాడు. రోజూ ఆడతారా? రోజూ ఆడుతున్నాం, ఆడతాం, ఆడబోతాం. శరత్ కోపంగా జవాబిచ్చాడు. ఐసి, ఇంకా విను, మేం తాగుతాం కూడా. నీ దిక్కున్న చోట చెప్పుకో. అతను బల్ల మీద నుండి 2 బీరు బాటిల్స్ తీసి గడగడా తాగాడు. ఒంటికి మంచిది. మీరు 2 గుటకలు తాగుతారేమిటి? మరో కుర్రాడు అడిగాడు నవ్వుతూ. పాపం, సార్కు కోపం దిగమింగడం కష్టమవుతోందిరా. వీరు గుటకలే లేరు అన్నాడు. కోపం కాదు, జాలి. చూడు శరత్, నీ ప్రవర్తన గురించి రిపోర్టు చేస్తే హాస్టల్ నుండి తీసేస్తారు. అది అవమానం కాదా? మెల్లగా భుజం తట్టాడు అభిమన్యు. అభిమానం? పకపకా నవ్వాడు. నేను పరిహాసం ఆడుతున్నానా? కాదా? నీ నీతులు మంత్రులకు చెప్పి రాజ్యాంగం మార్పించు. 178% వచ్చిన నేను బిఎస్సి చదువుతున్నాను. 52% వచ్చి పెద్ద మగాడిలా వాడు డాక్టర్ చదువుతున్నాడు. అది మా అభిమానానికి సవాలు కాదా? అభిమన్యు దగ్గర జవాబు లేదు. ఆర్థికంగా ఆదుకుంటే అరక్షణం బాధపడి మరిచిపోతారు. కానీ ఒక మనిషి తెలివితేటలను సవాల్ చేస్తుంది ప్రభుత్వం. అది ఎంతవరకు సమంజసం? మాట్లాడరేం సార్? ఒత్తి పలికాడు కుర్రాడు. మాట్లాడలేరు. మేధావులు 2 వర్గాలుగా చీలిపోయారు. మార్క్సు అంటూ మాటల్లో మంటలు కురిపిస్తూ చేతల్లో చెమటతనం చూపుతున్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, జాతీయత అంటూ మరో వర్గం కొంగజపం చేస్తోంది. శరత్ ఆవేశంగా అరిచాడు.
జులైగా తిరిగే శరత్లో ఇంత ఆవేశం ఉందా? ఎక్కడ సదస్సు పెట్టినా, ఎక్కడ సమావేశమైనా యువకులను మంచిదారి పట్టించాలి. విద్యా విధానం అంటూ వెధవ నీతులు వల్లిస్తారు. ముగ్ధుడే చూశాడు అభిమన్యు. శరత్, హాస్టల్ గదిలో నువ్వు తాగి పేకాడితే విప్లవం వస్తుందా? శాంతంగా అడిగాడు. అతను జవాబు చెప్పలేనట్టు నిలబడిపోయాడు. నాకు తెలుసు బ్రదర్, నీ ఆవేదన, వారి మీద కోపం, కసి నిన్ను ఈ పనులకు పురికొల్పుతోంది. అది పిరికివారి లక్షణం శరత్ అన్నాడు ఆప్యాయంగా భుజం తట్టి. ఓహో, మాటలతో గారడీ చేయకు. ఆ నరేష్కి ఏం వస్తుంది? వాడబ్బకు లక్షలు ములుగుతున్నాయి. స్టేటస్ కోసం 25,000 ఇచ్చి చదువుతున్నాడు. అవును సార్, ఈ క్యాపిటేషన్ ఫీజులొచ్చి దెబ్బతీస్తున్నాయి. బలిసినవాడు కొడుతున్నాడు. ఆవేశంగా అరిచాడు శరత్. నిజమే, ఒకచోట పొరపాటు పడుతున్నారు. బలిసినవాడే కాదు, వాడిలా ఉండాలనుకున్న ప్రతివాడు బోల్తా పడుతున్నాడు. మాకు తెలిసిన వారు మెడలో సూత్రాలమ్మి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సంపాదించారు. సమాజంలో మార్పులు మంచికి రావడం లేదు. అందుకే అందుకే శరత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశం తగ్గించు శరత్. అందుకని నిన్ను నువ్వు శిక్షించుకుంటే పోయేది ఎవరారోగ్యం? మీరంతా నిలబడి ఈ అన్యాయాన్ని ఎదిరించాలి అన్నాడు. మన వల్ల ఏమవుతుంది? మీరు నేను ఏం చేయగలం అన్నాడు నిరాశగా. పర్వాలేదు శరత్, ఒక్కొక్క నీటి బిందువు కలిసి నది అవుతుంది. ఆ నదులే మహాప్రవాహం అయి ప్రళయం సృష్టిస్తాయి అన్నాడు. ఏందివయ్యో, ఏమో లెక్చర్ దంచుతున్నావు? నరసింహ వచ్చాడు. అభిమన్యు చిన్నగా నవ్వాడే తప్ప జవాబివ్వలేదు. సారీ, ఇకిక్కడ అల్లరి జరగదు. శరత్ ఒడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శరత్, ఒక్క మాట. సమాజం చాలా పెద్దది. అక్కడ మార్పు తేవాలన్నా మరేం చెయ్యాలన్నా కష్టమే. మన హాస్టల్తోనే ప్రారంభించాలి అన్నాడు అభిమన్యు. అతని మాటలు విన్నా విననట్టే తన స్నేహితులను ఉద్దేశించి మాట్లాడాడు శరత్. చాలేరా, పడుకోండి. అతని మాట శిరోధార్యం అన్నట్టు అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అభిమన్యు తన గదికొచ్చి పడుకున్నాడు. అతని బుర్రలో చెదలు తొలుస్తోంది. మర్నాడు అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్క కుర్రాడి బుర్రలో ఆవేశానికి బదులు ఆలోచన జొప్పించాడు. మెల్లగా, అతి మెల్లగా సమాజంలో మార్పు తీసుకురావాలి. అతను లైబ్రరీ నుంచి వచ్చి రీసెర్చి మెథడాలజీ చదువుతూ కూర్చున్నాడు. 2-3 నెలల్లో కాదు, సంవత్సరాల్లో తను డాక్టర్ అభిమన్యుగా గుర్తింపబడతాడు. అతనికి గర్వంగా ఉంది. హాయ్ అభిమన్యు. గది ముందు కరుణ నిలబడింది. హాస్టల్లోకి ఆడపిల్ల రావడమా? ఎవరన్నా చూస్తే ఇంకేమైనా ఉందా? కరుణని ఏడిపించడం కాక తన పేరు గోడకెక్కుతుంది. ఏంటి అటుల చూచెదరు? నా రాక మీకిష్టం లేకుండేనా? మొదట మనం ఈ హాస్టల్ దాటవల్లేం. లేచి చెప్పులేసుకుని వచ్చాడు. ఇద్దరూ హాస్టల్ దాటి చాలా దూరం వచ్చారు. ఆగాడు అభిమన్యు. ఇప్పుడు చెప్పండి విషయం ఏమిటో. యు ఆర్ జోకింగ్? కరుణ ముఖం చిన్నబోయింది. జోక్స్? నవ్వు లేకుంటే బ్రతుకి అర్థమే ఉండదు. నాన్నగారు కనపడమన్నారా? అవునండి అంది అభిమానంగా. తోవ పొడుగున అభిమన్యు నవ్విస్తూనే ఉన్నాడు. రా అభిమన్యు, ఈ ఇంటి ఆవరణలో సాయంత్రం చిన్న సమావేశం ఉంది. సుబ్బయ్యమ్మ గారని ఒక ఆవిడికి డాక్టరేట్ వచ్చింది. ఆ సందర్భంగా ఆవిడకో అభినందన సభ పెట్టమన్నారు యూనివర్సిటీ అధికారులు అన్నాడు. నేనేం చెయ్యాలి సార్? రిఫ్రెష్మెంట్ చూసుకో. అంతలో నరేష్ అక్కడికి వచ్చాడు. థామస్ గారు, ప్రొఫెసర్ రావు గారు మీకు ముఖ్య విషయం చెప్పమన్నారు. సిటీలో ఉన్న కల్చరల్ ఆర్గనైజేషన్స్ అన్నింటికీ కబురు పెట్టమన్నారు. అలా ఒక దండ సుబ్బయ్యమ్మ గారికి వేసేలా చూడమన్నారు అన్నాడు. దండ ఇష్టం ఉంటే వేస్తారు, నేను చెప్పడం ఏమిటి? వారు చెప్పమంది చెప్పాను. అదీగాక ఇంకో ముఖ్య విషయం చెప్పమన్నారు. లేడీస్ హాస్టల్ నుంచి 10 మంది అమ్మాయిలు పిలిచి దండలు కొనివ్వమన్నారు. సుబ్బయ్యమ్మ గారికి వేయడానికేనా? అభిమన్యు అడిగాడు. మరి నాక? కోపంగా చూశాడు. అభిమన్యు థామస్ ఇచ్చిన డబ్బు తీసుకువెళ్లి పుల్లారెడ్డి మిఠాయి, కారా ప్యాకెట్లు తెచ్చి గోల్డ్ స్పాటు, స్ట్రా తెప్పించాడు. రిఫ్రెష్మెంట్స్ అవుతుంటే సన్నాయి మేళం మోగింది. అభిమన్యు ఆశ్చర్యంగా చూశాడు. పూర్ణకుంభంతో మేళ తాళాలు, వేదఘోష అవుతుండగా సుబ్బయ్యమ్మ వేదికెక్కింది. ఆమె పేరు విని కాస్త వయసు మళ్ళినావిడేమో అనుకున్నాడు. కాని 35 ఏళ్లుంటాయి. ఆమె కూర్చోగానే రావుగారు నిలువెత్తు దండ వేశారు. పందిట్లో పెళ్ళవుతోంది అంటూ వాయించారు. రావుగారు నవ్వుతూ ఆమె పక్కనే కూర్చున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం రావుగారి కూతురు యాక్సిడెంట్లో పోయింది. వారం తిరగకుండానే వేదికెక్కాడంటే ఆయన అనుభూతులకు అతీతుడా? మమకారం అటుంచిన నలుగురు ఏమనుకుంటారోనన్న వెరుపు లేదా? పోయిన నీ కూతురు తిరిగి రాదు. ఉన్న ప్రియురాలతో నిష్ఠురం దేనికి? అభిమన్యు వెనక ఎవరో నవ్వారు. ప్రియురాలెవరయ్యా?
మరీ తెలియనట్టు మాట్లాడకండి. సుబ్బాయమ్మ రావుగారి శిష్యురాలట అన్నాడు మరో కుర్రాడు. మరి నిజమైన డాక్టరేట్ ఇప్పించకపోయాడా? అంటే అది అర్థం కానట్టు చూశాడు అభిమన్యు. ఆ మాత్రం తెలీదా? ఆవిడ సాంఘిక సేవా నిరతికి మెచ్చిచ్చిన డిగ్రీ అన్నారు ఎవరో. హానరరీ డిగ్రీకి ఇంత ఆర్భాటం చెయ్యాలా? అంతే కదా, చదివి అలసినవాడు అన్ని పూలదండలు ఏం మోయగలడు అంటుండగానే మళ్ళీ మేళం వినిపించింది. ఏంటో అని చూస్తే ఎవరో దండలేశారు. మంగళ వాయిద్యాల మధ్య ఆమె మెడ నిండా పూలదండలు పడ్డాయి. ఒక్కొక్క సంస్థ వేసినప్పుడల్లా ఒక్కొక్క వాద్యం మ్రోగింది. సుబ్బాయమ్మ సాంఘిక సేవ పొగుడుతూనే తిడుతున్నారు వక్తలు. ఈ కూలింగ్ తీసుకోండి. అభిమన్యు తల తిప్పాడు. గోల్డ్ స్పాట్ బాటిల్ పట్టుకుని నిల్చుంది కరుణ. థ్యాంక్ యూ అన్నాడు అందుకొని. ఏంటంత మూడీగా ఉన్నారు? అది కాదు కరుణ, మేధావులు తమ సింప్లిసిటీతో సమాజాన్ని జాగృతం చేశారు. ఈనాడు ఈ అభినందనలు సన్మానాలు ఏంటి చెప్పు? మనం ముందుకు పోతున్నామా వెనక్క? రొటేట్ అవుతున్నాం. ఏమో, ఆవిడకలా మంగళవాద్యాల మధ్య కూర్చోవడానికి సిగ్గువేయలేదా? వీళ్ళు మాట్లాడే అబద్ధాలు విను. సుబ్బాయమ్మ ఆవేశంగా అంటోంది. మన సభ్యత, మన సంస్కృతి, మన జాతీయత నిలపడానికి నా శాశక్తులా ప్రయత్నిస్తాను. భర్త వేదిక కింద ఉండగా పరాయి మగాడి చేత దండలు వేయించుకోవడం మన సంస్కృత? వీళ్ళ నాలుకలు కాల్చెయ్యాలి అన్నాడు ఆవేశంగా. చప్పట్లు మారుమ్రోగుతున్నాయి. అప్పుడే గల్లంతు ప్రారంభమైంది. ఏంటని అభిమన్యు ముందుకు వెళ్ళాడు. నేను రైస్ మిల్లు ప్రొపరేటర్ని. దండ వేస్తానంటే మర్యాద లేదా అంటుంది. రావు మర్యాద లేనివాడా? అతని దగ్గర సారా కంపు గుప్పుమంది. మగాడు పరాయి ఆడదాని మేళ్ళలో దండ వేయొచ్చునా? ఆ ప్రొపరేటర్ పడి పడి నవ్వాడు. కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు. అయ్యో నా సామె, రావు మగాడు కాడా? అక్కడున్న కుర్రకారంతా గొల్లును నవ్వారు. దాంతో రావు రెచ్చిపోయి చెడామడా తిట్టాడు. అభిమన్యు, ఈ మాత్రం వారిని అదుపులో పెట్టలేని వాడివి హాస్టల్ ఏం చూస్తావు? మీలాంటి వారిని కార్యక్రమం ఏర్పాటు చేయమండం నా తప్పు అన్నాడు రోషంగా. నా డ్యూటీ రిఫ్రెష్మెంట్ల వరకేనండి. హాస్టల్లో తేరగా తినేవారు అన్ని రకాల పనులు చెయ్యాలి. అభిమన్యు రక్తం సలసలా కాగింది. తీవ్రంగా జవాబు చెప్పబోయాడు. అప్పుడే అక్కడికొచ్చిన శరత్ జవాబిచ్చాడు. రావుగారు, మీరు దండ వేస్తే లేని అభ్యంతరం మరెవరో వేస్తే ఎందుకుండాలి అని నిలదీశాడు. నోరు పారేసుకునేవారికి, గర్జించేవారికి జవాబు చెప్పలేడు. అందుకే కారికి వెళ్ళిపోయాడు. ఆయనంటే భరతలాంటివాడు, వెక్కిరింతగా అన్నాడు వెనక నుండి. అభిమన్యు ముందుకు పోబోయాడు. లెటస్ గో. కరుణ లాక్కుపోయినట్టే కళ్ళతో చూసింది. ఇద్దరూ బస్టాప్ వరకు వచ్చారు. కరుణ, ఓ మామి ఇంటికి రమ్మన్నారు. వాళ్ళమ్మాయి పెళ్లిచూపులు ఈరోజు. వచ్చిన బస్ ఎక్కి చెయ్యూపాడు. అతను వచ్చేసరికి పెళ్లివారు వచ్చారు, వెళ్ళిపోయారట. ఇంకా శిరీష అలంకారం తీసేయలేదు. శాంతి అక్కడే ఉంది. ఏకాంబరం గారి కుటుంబం ఇంకా ఎవరెవరో ఉన్నారు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, ఇప్పుడెందుకొచ్చావు? మిగిలిందేమన్నా ఉందేమో మెక్కిపోదామనా? చిత్తరంజన్ గారు చిరుబుర్లాడారు. మెక్కటం మేనమామ పోలిక అని అమ్మంటుంది నవ్వేశాడు అభిమన్యు. మాటలు నేర్చావు గాని మీ మావయ్య పనిగట్టుకుని చెప్పాడు కదూ. నిజమే అత్తయ్య, అక్కడో అభినందన సభ ఏర్పాటు చేయవలసి వచ్చింది అన్నాడు. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ ఏది ఉండకూడదు. నా బాధ్యత ముందు ప్రాణం కూడా ఎక్కువ కాదు. మీరు అల్లుడన్న అభిమానంతో పిలిచారు కానీ మీకు సహాయం చేసేవారు తక్కువయ్యారా అన్నాడు. అభిమానం లేని వారిని దేవరించడం దేనికి? శిరీష ముఖం మార్చుకుంది. పెళ్ళికొడుకు ముందు ఇదే ఫోజు పెట్టావా? బాపురే, అతను అదిరిపోయి ఉంటాడు చిటపట్లు అన్నాడు. అందరూ హాయిగా నవ్వేశారు. భోజనాన్ని కొండమని ఎంతో బలవంతం చేసింది పద్మావతి. సాయంత్రం బాగా పలహారం పడింది అత్తయ్య. ఇంతకీ మా మరదలకి పెళ్ళికొడుకు నచ్చాడా? నచ్చలేదు. చేతిలో చెయ్యేసి చెప్పు బావా అంటూ నీ వెంట పడతాను అంది శిరీష కోపంగా. ఏంటే నీ కోపం? వారికి ఏదో పని ఉందంటున్నారు కదా. శాంతి విసుక్కుంది. అదంతా నటన. సరే, పెళ్ళికొడుకు డాక్టరు చాలా బాగున్నాడు. ఆలోచించి కబురు చేస్తామన్నారు అంది శాంతి. వాళ్ళు సరే. మరి ఈ స్నేహితురాలు గారు? తనకిష్టమే అంది నవ్వుతూ. థ్యాంక్స్ అంది. మరో గంటుండి బయలుదేరారు. నేను వస్తాను. శాంతి అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ నడుస్తుండగా అభిమన్యు అన్నాడు. నా కోసం మీరు నడుస్తున్నారా? మీరే అయితే కారిచ్చి పంపేది మీ స్నేహితురాలు అన్నాడు. అదేం కాదు. నాకంటే హోదాలు కలవారున్నారు ఆ ఇంట్లో. మీరెందుకో హర్ట్ అయినట్టున్నారు. శాంతి జవాబు చెప్పలేదు. అతను రెట్టించలేదు. ఇద్దరూ బస్టాండ్కి వచ్చారు. పెళ్లి చూపులకింత ఆర్భాటం ఏంటని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్లోనో, సినిమా దగ్గరో ఫార్మల్గా కలుసుకుంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు. అభిమన్యు పొక్కును నవ్వాడు. నాకెప్పుడూ తలెత్తే ప్రశ్న.
మనము తిరోగమిస్తున్నామా పురోగమిస్తున్నామా అని అతను ఆగాడు. మీ అభిప్రాయం చెప్పండి. ఈ మధ్య ఒక ప్రొఫెసర్ ఇంటికి వెళితే ఓ పుస్తకం అంటగట్టాడు. ఏంటని చూస్తే పెళ్లి చూపులు శాస్త్రోక్తంగా జరిపే విధానం చెప్పాడు. మొదట పాటించాల్సిన నియమం ఏంటో చెప్పాడు. పెళ్లి చూపులు జరిగే ఇంట్లో పెళ్లి కూతురు తప్ప అందమైన ఆ అమ్మాయిలు ఉండరాదట. అభిమన్యు మాటను మధ్యలోనే తుంచేసింది. ఆర్ జోకింగ్. ఇప్పుడు వెళ్ళగానే పుస్తకం ఇస్తాను అన్నాడు. మై గాడ్, చాదస్తానికి మితం ఉంటుంది. నీ అభినందన సభ ఎలా జరిగింది అంది శాంతి. చెప్పనా, ఆ సభ చూశాక డాక్టరేట్ పట్టా పొందాలని ఉత్సాహం చచ్చిపోయింది అన్నాడు. అంత నిరాశ ఎందుకు? నిరాశ కాదు, నిస్పృహ. నిజంగా అంత అవసరమా? మన చదువు సభ్యత ఏమైపోయాయి? అతని కళ్ళ ముందు మంగళవాద్యాల మధ్య దండలు వేసుకునే సుబ్బాయమ్మ కనిపించింది. వెనక నిలబడి నీచంగా మాట్లాడే మనుషుల హోరు వినిపించింది. అభిమానంతో ఆరాధనతో చేస్తేనే అదొక అందం చందం. ఆ విషయం సుబ్బయ్యమ్మకు తెలీదా? రావుకు తెలీదా? బస్సు రావడంతో ఇద్దరూ ఎక్కేశారు. ఆమెతో మాట్లాడే అవకాశమే రాలేదు. బస్సు కదిలింది. లేడీస్ హాస్టల్ దగ్గర ఆమెను దింపి తన గదిలోకి వచ్చేశాడు.